ఉన్న హ్యూజ్ వెయిటేజ్ ఉన్న సిలబస్ కి మనం సింపుల్ గా షార్ట్ కట్ లోని మనం రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోవాలి. అది ఎలా రాసుకోవాలి, ఏంటి, టైమ్ లైన్స్ ఏంటి అన్ని కూడా చెప్తా. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఫర్ క్విక్ అండర్స్టాండింగ్. ఓకే, మీరు ఎక్కడో చూడొచ్చు, రిఫరెన్స్ తీసుకోవచ్చు, స్టడీ మెటీరియల్ రిఫరెన్స్ తీసుకోవచ్చు, లేదా వీడియోస్ రిఫరెన్స్ తీసుకోవచ్చు, యూట్యూబ్, గూగుల్, ఎనీథింగ్ రిఫరెన్స్ తీసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏముంది అదే మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు అర్థమయ్యేటట్టు, ఇప్పుడు మీరు 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఫ్రెండ్కి ఒకలా అర్థమవుతుంది, మీకు ఒకలా అర్థమవుతుంది. ఇద్దరిది సేమ్ రన్నింగ్ నోట్స్ ఉండాలని ఏం లేదు. మీకు ఎలా అర్థమవుతుందో, మీకు చదివిన తర్వాత మీకు ఎలా అర్థమైంది అనేది మీ ఓన్ వర్డ్స్ లో, మీ లాంగ్వేజ్ లో, అంటే తెలుగులో రాయమని కాదు, మీకు ఎంత అండర్స్టాండ్ అయింది, ఎంత ఇంగ్లీష్ మనకు వచ్చు అనే దాన్ని బట్టి నీట్ గా పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి, ఓన్ గా నోట్ చేసుకోండి. ఓకే, దెన్ లాస్ట్ పాయింట్ చూస్తే హెల్ప్స్ ఇన్ లాస్ట్ మినిట్ రివిజన్ బిఫోర్ ద ఈసెట్ ఎగ్జామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ అనేది మీకు వాల్యూ అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ మూమెంట్స్. అంటే లైక్ ఫర్ సపోజ్ May 5th 6th ఆ టైంకి మనకి ఎగ్జామ్ ఉంది అనుకుందాం, మీకు ఏప్రిల్లో దాని యొక్క వాల్యూ ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్స్ కానీ ఇంకేమైనా కానీ సోర్సెస్ చాలా హ్యూజ్ గా ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ మీరు రివైజ్ చేయడానికి చాలా కష్టం, డిఫికల్ట్ అయిపోతుంది. బట్ రన్నింగ్ నోట్స్ ఉంది అంటే ఇట్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్ కదా. సో అందుకనే రన్నింగ్ నోట్స్ ని చాలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి అన్నీ నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ రన్నింగ్ నోట్స్ ఇంపార్టెన్స్ చూద్దాం. వై రన్నింగ్ నోట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఈసెట్ 2026. ఓకే, ఎనీ ఇయర్, ఈసెట్ ఏ ఇయర్ అనే కాదు, ఎందుకు ఇంపార్టెంట్ అసలు. సో చూడండి, ఈసెట్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ బేస్డ్ ప్లస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, నోట్స్ హెల్ప్ రిటైన్ బోత్. ఓకే, కొన్ని మనకి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ ఏంటి అంటే అవి మెమరీ బేస్డ్, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ చాలా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఈవెన్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ దెన్ మీ కోర్ సబ్జెక్ట్స్ లో చాలా మందికి ఫార్ములాస్ ఉంటాయి. మేబీ సిఎస్సి వాళ్ళకి అయితేనే కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ రిమైనింగ్ అన్ని కోర్ బ్రాంచెస్ కి కూడా